హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేనైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని విజిట్ చేశాను. అది ఎక్కడ అంటే వైజాగ్ కి జస్ట్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న మ్యాంగో విలేజ్ రిసార్ట్ కి వచ్చేసాను. సో నేను విన్నది ఏంటి అంటే ఇక్కడ లగ్జరీ రూమ్స్, అఫోర్డబుల్ ప్రైజెస్, మంచి ఎమ్యూనిటీస్ తో ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయని. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో లోపల ఎమ్యూనిటీస్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం పదండి. సో రాగానే మనకి ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. సో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయో సో ఇందులో చూద్దాం. ఇదైతే నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. సో ఇందులో వచ్చేసి మనకి సీలమ్స్ మ్యాంగో విలేజ్. సో ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఫెసిలిటీస్: డెస్టినేషన్ వెడ్డింగ్స్, మెహందీ ఫంక్షన్స్, సంగీత్ ఫంక్షన్స్, కార్పొరేట్ ఈవెంట్స్, బర్త్డే పార్టీస్, అలాగే ఫ్యామిలీ పిక్నిక్స్, కిట్టి పార్టీస్, గెట్ టుగెదర్, అలాగే పూల్ పార్టీస్, రెయిన్ డ్యాన్స్, లగ్జరీ కాటేజ్, టీనీ కాటేజ్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, అన్లిమిటెడ్ మెమోరీస్, మెనీ మోర్. సో ఇంకేం కావాలి? జనరల్గా మనకున్న ఈ హెక్టిక్ లైఫ్లో, బిజీ లైఫ్లో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు చిన్న బ్రేక్ కావాలనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే బడ్జెట్తో కూడా మనం చూసుకుంటాం. జనరల్గా ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం టు మ్యాక్సిమం ఒక బడ్జెట్ అయితే ఉంటుంది, సిటీ దాటి వెళ్ళాలి అనుకుంటే. సో ఇంకా ఇప్పుడు అస్సలు టెన్షన్ లేదు. మ్యాంగో విలేజ్కి వస్తే మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా మెమొరీస్ కూడా గెయిన్ చేయొచ్చు. సో ఇంకా ఫెసిలిటీస్ ఇంకా ఏమున్నాయి? లోపల రూమ్స్ ఆల్రెడీ నేను చూశాను, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీకు కూడా చూపించాలి కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఓనర్ని అడిగి తెలుసుకుందాం ఇంకా ఏముంటాయి, ఏంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి. సో పదండి. సో ప్రజెంట్ మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్ ఉన్నామా? ఎస్, నేను ఫస్ట్ బోర్డ్ చూడని రాగానే నాకు ఏ రియల్ టైమ్ ఇన్ నేచర్ అనేది ఒక స్టేట్మెంట్ కనిపించింది. సో చాలా హార్ట్ టచింగ్, చాలా బాగా అనిపించింది. ఏంటి అసలు దాని థీమ్ ఏంటంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఈ నేచర్ లైఫ్కి దూరంగా ఉన్నాం అందరం సిటీస్లో. సో నేచర్కి దగ్గరగా ఉండాలని చెప్పి మీరు చూడండి ఇక్కడ ఒక బుల్లక్ కార్ట్, ఇవన్నీ ఒరిజినల్ దీనిలాగే నేచర్కి దగ్గరగా ఉండేటట్టు ఇవన్నీ ప్లాన్ చేస్తాం. అయితే సార్ ఇది వైజాగ్కి ఎంత డిస్టెన్స్లో? నేను మాత్రం వైజాగ్ అని చెప్పాను, కరెక్ట్ లొకేషన్ చెప్పాను సార్. యాక్చువల్గా వైజాగ్ నుంచి 45 కిలోమీటర్స్ అండి. వైజాగ్ నుండి ఇది విజయనగరం జిల్లా వేపాడ మండలం చెనుగుడుపాల విలేజ్. ఇది వయా పెందుర్తి, కొత్త వలస దేవరాపల్లి వెళ్ళే రూట్, ఈ రూట్ లో ఉంటుంది. సో నేను చూసిన రీసెర్చ్ లో కంటే ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే అంబియన్స్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు సార్. ఏంటి అసలు మీకు ఇది ఏమైనా ప్యాషనా అసలు? అవునండి, యాక్చువల్గా ఏంటంటే నేను ఒక ప్యాషన్ తో కన్స్ట్రక్ట్ చేస్తాను. దేనికోసం అంటే యాక్చువల్గా నేచర్ కి ఈ మధ్యన అందరూ దూరంగా ఉన్నాం. సో ఈ కరోనా తర్వాత అందరూ ఏంటంటే కొంచెం నేచర్ దగ్గరగా వెళ్ళాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో నేను నేచర్తో కనెక్ట్ అయి ఉండేటట్టు నేనేం చేశానంటే కొన్ని కాటేజెస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. రాగానే ఫస్ట్ చాలా అంటే జనరల్గా ఏదో చేసామా అన్నట్టు ఉంటుంది, కానీ అస్సలు కాదు. రూమ్స్ ఒక్కొక్కటి కూడా చాలా లగ్జరియస్గా చాలా బాగుంది. దట్టు మ్యాంగో విలేజ్ అని ఏదైతే సార్ ఎగ్జాక్ట్గా పెట్టారో అసలు గ్యాప్ లేకుండా అన్ని మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు సమ్మర్ లో వస్తే ఇంకా పండగొచ్చు చాలా. ఎందుకంటే ఈ కాటేజెస్ కూడా నేను మ్యాంగో నేమ్స్ పెట్టాను. బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, వీటికి నేను నెంబరింగ్ తో పాటు నేమ్స్ కూడా పెట్టాను నేను. అదే ఈ కాటేజ్ కి బంగినపల్లి కాటేజ్, సో ఇది సువర్ణరేఖ, ఇది రసాలు. సో అలా డిఫరెంట్ గా నేమ్స్ క్రియేట్ చేసాం. ఒక్కసారి రూమ్స్ కూడా చూద్దాం సార్. తప్పకుండా మేడం. బయట నుంచి ఎంత బాగున్నాయంటే లోపల ఇంకా చాలా బాగుంటుంది. లగ్జరియస్ రూమ్ కదా సార్? ఇది లగ్జరీగా ఉందండి. ఎందుకు లగ్జరీగా ప్లాన్ చేశారు అంటే జనరల్ గా రిసార్ట్ లో అయితే నార్మల్ గా ఒకటే నైట్ స్టేకి కాబట్టి నార్మల్ గా చేస్తారు, కానీ ఇంత లగ్జరియస్ ఒక ఫ్యామిలీ ఇంట్లో ఎలా ఉంటుందో అంత బాగుంది. ఇది యాక్చువల్లీ బెడ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఫ్యామిలీ రూమ్. చిన్న పిల్లలు వచ్చారనుకోండి, సో పేరెంట్స్ ఏమో ఇక్కడ కూర్చుంటారు, పిల్లలు అక్కడ ఆడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ కిస్ అండ్ హగ్ బెడ్. పిల్లలు మమ్మీ డాడీని పట్టుకుని హగ్ చేసుకుని ఇక్కడ ఆడుకోవడానికి కోసం అని చెప్పి ఇలా నేను డిజైన్ చేశాను. పేరెంట్స్ దూరంగా ఉండకుండా దగ్గరగా కూర్చొని ఉంటారు. ఇది డ్రెస్ చేంజింగ్ రూమ్, అలాగే స్విమ్మింగ్ సూట్ కూడా ఇస్తాము. నెక్స్ట్ ఏంటంటే స్పేసెస్ వాష్రూమ్ అండి. ఇట్స్ ఏ 5-star హోటల్ వాష్రూమ్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. చాలా బాగుంది. గీజర్ కూడా అవైలబుల్ గా ఉన్నట్టుంది మనకి. అవునండి. సో ఈ రూమ్ లో ఏంటంటే కాఫీ, టీ, కెటిల్ మంచిగా చేసుకోవడానికి, అలాగే ఫ్రిడ్జ్ కూడా పెద్ద ఫ్రిడ్జ్ పెట్టాము. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వస్తే వాళ్ళకి కావాల్సినన్ని, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే అనుకోండి, కేక్ తీసుకొస్తే వాళ్ళ కేక్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఇంకేదైనా. జనరల్ గా చిన్న ఫ్రిడ్జెస్ ఇట్లా కెటిల్స్ లేకుండా, ఇవి కాఫీ పౌడర్స్ లేకుండా ఇలా పెడతారు, కానీ చాలా బాగా చేస్తారు. అలాగే ఇక్కడ ఉంటే మనకి ఏంటంటే రూమ్ లోంచే నేచర్ వ్యూ, మీకు వ్యూ ఇలా కూర్చుంటే
మీకు నేచర్ వ్యూ కూడా మీకు క్లారిటీగా క్లియర్ గా Clarity గా ఉంటుంది. ఉంది. ఇక్కడ నుంచి మనం నేచర్ ని ఆస్వాదించవచ్చు. ఎస్ సో మనకి బెడ్ ఇట్ సైడ్ ఉంది, దట్టు మనకి కూర్చోవాలి అనుకుంటే బాల్కనీ లా కూడా మంచిగా Yes. చాలా బాగా Sit out. ఇచ్చారు. Outside sit out కూడా ఉంది. సో అన్ని రూమ్స్ ఇవైతే ఇలానే ఉన్నాయి కదా అన్ని రూమ్స్ ఇలా ఉంటుందండి. మీరు ఇక్కడ నుంచి చూస్తే అన్ని ప్రతిదీ ఒక విల్లా లాగా కంటిన్యూస్ గా ఒక 5 కాటేజెస్ మనకు ఉంటుంది. ఇలాగ అన్నిటికీ సిట్ అవుట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యామిలీస్ వస్తే 5 ఫ్యామిలీస్ ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఇక్కడ స్టే చేయొచ్చు. ఎస్. సో రూమ్స్ అయితే చాలా లగ్జరియస్ గా ఉన్నాయి సార్. సో ఎన్ని ఎకర్ సార్ ఇదంతా కలిపి మనకి? ఇది యాక్చువల్ గా 15 acres అండి. 15 acres లో 5 acres రిసార్ట్ డెవలప్ చేశాం. రిమైనింగ్ అంతా మ్యాంగో గార్డెన్. రిమైనింగ్ అంతా మ్యాంగో. అన్ని రకాల మ్యాంగోస్ సార్? ఎస్ సార్, ఆల్రెడీ 7-8 మ్యాంగోస్ ఉంటాయి మేడం. 7-8 మ్యాంగోస్. సో సమ్మర్ లో వస్తే ఇంకా పండగే పండగ కదా మామూలుగా ఉండదు మీకు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను వెళ్ళేటప్పుడు ఒక బాక్స్ తో మ్యాంగోస్ ఇస్తాను. నైస్ కాంప్లిమెంటరీ. జనరల్ గా ఫుడ్ ఎలా ఉంటుంది సార్? అంటే మాకు ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే అంత విలేజ్ స్టైల్లోనే కుక్ చేస్తారు. సో ఎంత మందికి చేసే కెపాసిటీ ఉంది ఇక్కడ? మా దగ్గర 400 మెంబర్స్ వరకు చేసే కెపాసిటీ. సో అన్ని పార్టీస్ కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ పార్టీస్ కానీ ఏదైనా మేమే. చాలా బాగుంది. సిటీకి అవుట్స్కట్స్ లో కాబట్టి నేచర్ కి మీరు అన్నట్టు చాలా దగ్గరగా. ఇదేంటి సార్? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నా దగ్గరికి వచ్చే వాళ్ళు మ్యారేజ్ డే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కపుల్స్ ఇద్దరు ఇక్కడ కేక్ కటింగ్ కోసం ఇది ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లా ఇస్తాము. అది కూడా ఏంటి, దిస్ ఇస్ కాంప్లిమెంటరీ. మేము చార్జ్ చేయము. ఓకే, వాళ్ళకి ఇవన్నీ లైటింగ్ తో మేము ఇస్తాం. చాలా తక్కువ బడ్జెట్ లో చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి సార్. అవునండి కదా, ఇంకా చాలా ఎమ్యూనిటీస్ లైక్ స్పోర్ట్స్ గేమ్స్ చాలా ఉన్నాయి.